రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల్లో నెంబర్ 1 దర్శకుడు. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానానికి గట్టి పోటీదారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కితే చూడాలని అభిమానుల ఆశ. కానీ వీళ్ళ తీరు చూస్తే మాత్రం ఈ కాంబినేషన్ లో తెర మీదికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ ను రాజమౌళితో సినిమా గురించి ప్రశ్నిస్తే రాజమౌళి 2-3 సార్లు కలిశాను. అయితే నేను ఏదీ ప్లాన్ చేసి చేయను. ఏదైనా వాటంతట అవే జరిగిపోతుంటాయి. నేను సినిమాల్ని ఎంచుకోను, సినిమాలే నన్ను ఎంచుకుంటాయి. నేను ఎంతవరకు బాహుబలి సినిమా చూడలేదు. నా సినిమాల్ని కూడా నేను ముందు చూడను, డబ్బింగ్ సమయంలో చూస్తుంటా అంటూ పొంతనలేని సమాధానం చెప్పాడు పవన్. బాహుబలికి జాతీయ అవార్డు రావడం తెలుగు సినిమాకు మేలు చేస్తుందా అని అడిగితే అలా ఏమీ అనుకోవడానికి కాదు, ఈ అవార్డు ఆ సినిమాకే సొంతం అని చెప్పడం విశేషం. తాను అప్పుడప్పుడు హిందీ సినిమాలు చూస్తుంటానని, తాను చివరగా చూసిన సినిమా చెన్నై ఎక్స్ప్రెస్ అని చెప్పాడు పవన్. బాలీవుడ్ సినిమాలు చూడడం తక్కువే, అయితే ఆ మధ్య చూసిన చెన్నై ఎక్స్ప్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. కొందరు బాలీవుడ్ హీరోలతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. ఈ మధ్య అభిషేక్ బచ్చన్ ను కలిశాను. అమితాబ్ బచ్చన్ గారంటే చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం. షారుఖ్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళను కలిసే అవకాశం కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.